మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. హాయ్, హలో, నమస్తే. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి కథలంటే చాలా చాలా ఇష్టం. సో ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క స్టేజ్లో కథలను చూస్తుంటారు. సో మనందరం తెర మీద చూస్తాం, కానీ ఇప్పుడు ఏకంగా తెర వెనుక అనే ఒక సినిమాతో మన ముందుకి ఒక టీం అయితే రెడీగా ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు మన రేడియో. హలో, థ్యాంక్ యూ సో మచ్ బజీ. హలో, సోషల్ డిస్టెన్సింగ్. హాయ్ అమన్జీ. హలో. హాయ్ విశాఖజీ. యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్. నేను వెళ్తా, మీరు చేయండి ఇంటర్వ్యూ. సార్ అసలు ఎక్కడి నుంచి పట్టారు సార్ ఇంత అందమైన డైరెక్టర్ గారు? ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు సార్ ఇంత అందమైన? నాకు ఎలా తెలుసు మేడం, చెప్పండి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు అసలు? అంటే సార్ ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు? So I was actually filming for another film here last year, and I got to know that sir is doing these auditions, and I went and I did the screen test and look test, and then it just happened. So I liked my work, and it came through. ఓకే, సూపర్. అయితే ఇవాళ ఇంటర్వ్యూలో చిన్న ఫన్ పార్ట్ ఏంటంటే మొత్తం మేడం గారు అంతా ఇవాళ తెలుగులో మాట్లాడతారు. షీ విల్ టాక్ ఇన్ తెలుగు. అగర్ హిందీ भी चलेगा, హిందీ తెలుగు ఇంగ్లీష్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. I'll try. నై ఇప్పుడు నుంచి ట్రై చేస్తా. చెప్పండి. 100% చేస్తా. ఇవాళ చేస్తాను. 100%. హూ ఇస్ ద మోర్ ఫన్ బీయింగ్ ఆన్ సెట్? డెఫినెట్లీ మీ. చూస్తేనే అర్థమవుతుంది ఎవరు బీయింగ్ మోర్ ఫన్ చేసిన. అండ్ కాదు, ఇప్పుడు ఎంత జిమ్ బాడీ మంచిగా ఇప్పుడు మీరు దాచేస్తున్నారు బట్టలు వేసుకొని. మీ ఇన్స్టాగ్రామ్ లో అలా కొంచెం చూసాను మొత్తం అంతా లుకింగ్ టు స్టాక్ చేసా ఇన్స్టాగ్రామ్ లో స్టాక్ చేస్తే ఎవరైనా ట్రావెలర్ అండ్ అలాగే మంచి జిమ్ ఫ్రీ కోట్ అండ్ గట్టిగా మాట్లాడితే అబ్బాయికి మామూలు ఫాలోయింగ్ లేదు అమ్మాయిల దగ్గర. అమ్మాయిలందరూ కూడా కింద డిఎమ్స్ లో ప్లీజ్ ఒక్కసారి కలవచ్చు కానీ అని అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఏంటి అంతలా? నాకు ఏమీ తెలియదు, నేను ఎప్పుడు దాకా మెసేజెస్ చూడలేదు. ఏమీ తెలీదు. అమాయకుడు పసిక్కున హీరో గారు. సో మొత్తానికి చాలా అమాయకంగా కాదు సార్. అసలు ఫస్ట్ యాక్టింగ్ ఫిల్మ్కి అసలు ఇండస్ట్రీకి వద్దామని ఎప్పుడు అనిపించింది? నేను ఐ వాజ్ 20. ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను నేను ఈ ఫీల్డ్లో ఐ వాంట్ టు యాక్ట్. సో నేను డాడీకి చెప్పాను కొంచెం యాక్టింగ్ క్లాసెస్ కావాలి. సో డాడీ సరే 100% సీరియసా? సో 100% సీరియస్ నేను. సో ఆ టైంలో నేను బ్యారీ జాన్స్ యాక్టింగ్ స్కూల్, ఒక స్కూల్ ఉంది ఢిల్లీలో, ఆ జాయిన్ చేశాను. దాని తర్వాత థియేటర్ చేశాను 1.5-2 years. నుక్కడ్ నాటక్, ప్లేస్ అన్నీ చేసిన తర్వాత, షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత నేను బాంబే వచ్చాను. సో ఐ వాజ్ విజిటింగ్ హైదరాబాద్కి. అక్కకి మూవీ రిలీజ్ ఉంది, ఆ విజిట్ ఐ హడ్ కమ్. ఇక్కడ ఒక హీరో గారు నాకు చెప్పారు, మీ విలన్లు బాగా సెట్ అవుతారు. సో ఆ మాట నా మైండ్లో ఫిక్స్ అయింది. సో నేను హైదరాబాద్కి వచ్చి 4 years 5 years నుంచి అదే విలన్ కోసం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు దాకా ఒక విలన్ రోల్ రాలేదు అండ్ హీరోగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నా. కాదు, ఇప్పుడు బేసిక్గా మీకోసం హీరో అనేది వెయిట్ చేస్తున్నప్పుడు విలన్ రోల్ ఎందుకు? డైరెక్ట్గా యు బీయింగ్ ఎ హీరో దెన్ వై ఆర్ వెయిటింగ్ ఫర్ విలన్? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. డెస్టినీ ఆఫ్టర్ డెస్టినీ మే లిఖే హై. ఇవాళ రాసింది, రాసి పెట్టుకో నేను ఎప్పటికైనా టాలీవుడ్ లో పెద్ద హీరో. అదే సూపర్. అయితే సార్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం చాలా చూస్తాం, చాలా విషయాలు ఆలోచిస్తాం అనమాట. అంటే లైక్ అరే ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, నేను చాలా హ్యాండ్సమ్గా ఏమంటారు అంటే లైక్ 6 pack కనపడాలి అండ్ అలాగే చూడగానే ఫస్ట్ లుక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ టైం ఈ కథ వినగానే అరే ఈ కథతో నేను వెళ్ళొచ్చా, ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, జనాలు యాక్సెప్ట్ చేస్తారు? నార్మల్గా అదే ప్లాన్. ఫస్ట్ ఫిల్మ్లో బాడీ కొంచెం అదే అలాగా హీరో లాగా ఉండాలి, బట్ ఈ కథకి డిమాండే లేదు. నాకు డైరెక్టర్ గారు చెప్పారు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయండి అండ్ జిమ్ తక్కువ చేయండి. సో నేను సార్ ఏంటి సార్, నేను హీరో కదా 100% ఈ ఫిల్మ్లో. క్యారెక్టర్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బాడీ లేదు. మీరు ఎందుకు మీకు బాడీ కావాలి? సరే సార్, ఓకే కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేద్దాం. దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ లారా గుర్తుపెట్టుకోండి, హీరో గారు ఏం చెప్పారు, కొంచెం పొట్టలు తగ్గించి జిమ్లు చేయమంటున్నారు. నేను చెప్పలేదు, డైరెక్టర్ గారు చెప్పాను, ప్రవీణ్ చంద్ర గారు. అది ఆయన సైలెంట్ గా తోసిన హీరో గారు రాసుకోండిరా. ఎనీవే కమింగ్ బ్యాక్ టు యూ, అసలు ఫస్ట్ టైం మీరు టాలీవుడ్లో ఎలా పరిచయం కాబోతున్నారు, ఎలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, హౌ ఇస్ టాలీవుడ్, ఎలా అనిపించింది? See, Telugu cinema is a very warm and a welcoming. Telugu, हमको कोई प्रॉब्लम नहीं तेलुगु. Relax, think about it.
हमारे पास 4 घंटे तुम्हारा सिनेमा भी कोई प्रॉब्लम नहीं. अच्छा తెలుగు సినిమా చాలా వార్మ్ అండ్ వెల్కమింగ్ ఉంది. కరెక్ట్, ఇప్పుడు వామ్ అంటే వేడిగా వేడిగా ఉంది. తెలుగు సినిమా చాలా వేడిగా ఉంది. తెలుగు సినిమాలు చాలా వేడిగా ఉంది. అండ్ డస్ దట్ యాక్చువల్లీ మీన్స్ బ్యాడ్? కైండ్ ఆఫ్. కమ్ ఆన్ గో ఆన్. అండ్ నాకు చాలా ఇష్టం. నేను got the opportunity to work. నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. And you know I'll be so I always wanted నేను listen I can't do this. Okay, थोड़ा हिंदी और तेलुगु. So I always wanted to be an actor. You see, since I was a kid, small kid, you know, kids have this dream of becoming like an astronaut or a scientist or something or the other. I always wanted to become an actor. నాకు స్టార్టింగ్ నుంచి క్లారిటీ, నా వల్ల కాదు ఆస్ట్రోనాట్ సైంటిస్ట్ ఎంత లేదు బాబా. చదువులో మనం పక్కెళ్ళి ఆడుకోవడమే. సో అందుకే డైరెక్ట్ గా ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఎదుగు కాదు, నా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ. Yeah, but then I had to finish my studies and everything, and you know, then get into the industry, and then I worked as well with a corporate company. And post that, I think I convinced my parents. I said, "This is what I want to do." So, you know, I make it or I don't make it is a different thing. But at least I'll be happy that I tried. I didn't make it; it's different. But because I always wanted to become an actor, and it so happened that I got this opportunity, and especially in Telugu cinema, as I said, it's very chala warm ga undi. వేడిగా ఉంది. నాకు ఒక వేడి కాఫీ ఇవ్వండి తొందరగా. టాలీవుడ్ వేడిగా ఉంది. వేడి కాఫీ బాగుంటుంది. Hot or what? మీరు వేడిగా ఉంది. ఎనీవే So yeah, that's what it. that's where you started your journey. And what is the first film you acted? Actually, my first film is 14 The Future. I filmed it just, I think, a month and a half before this film started. Okay, తెర వెనుక before you started that. Yeah. So that started. This is the second film. This is the second film, but it's releasing first. So by release, this is my first debut film. I think even the same. Yeah, this is the first film. ట్రైన్ స్టక్ అయింది. రెండు ఫిలిమ్స్ ఆగి ఇది ఫస్ట్ ఇది వచ్చింది. first ఫస్ట్ వచ్చింది. అవును. मतलब जो भी होगा अच्छे के लिए होगा. So far so good. So far so जो good. होता है वो अच्छे के लिए ही होता है. हाँ. So no, but my first film didn't release because we have a lot of patchwork and we have a song to be done. కరోనా అయింది కానీ షూటింగ్ Shooting Shooting stopped because of COVID. ఎగ్జాక్ట్లీ So then post that we were fortunate, we finished this film, I think a schedule of 45 days. మనం తొందరగా 45 days లో ఒక్క స్కెడ్యూల్లో కొట్టాను. ఒక షెడ్యూల్లో మొత్తం అంతా కొట్టేశారు. Yeah. సూపర్. వెన్ కమింగ్ టు డైరెక్షన్, అవును. ప్రవీణ్ చంద్ర గారు మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? సో నాకు ఒక కామన్ నిన్నే పిల్లాడితే ఆయన తెర వెనకకి కామన్ ఆర్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. సో ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు చెప్పారు, ఒక స్క్రిప్ట్ ఉంది నాకు నచ్చింది, ఒకసారి మీరు కూడా వినండి. సో నేను ఓకే, బట్ సార్ ఆడిషన్స్ పెట్టాను, ఒకసారి మీరు ఆడిషన్ కోసం వెళ్ళండి. సో నేను కోఆర్డినేట్ చేసి ఆడిషన్ కోసం వెళ్ళాను. అండ్ దాని తర్వాత సార్ నాకు చూసి, సరే మనకు ఆడిషన్ అవసరం లేదు, కట్అవుట్ బాగుంది, మన ఒక డైలాగ్ చెప్తా, నేను లేదు అది కూడా అవసరం లేదు, ఓకే నేను స్క్రిప్ట్ నరేట్ చేస్తా. సో అదే సార్ ఓకే ఓకే, ఇది మనం డైరెక్ట్ చేద్దాం ఇక్కడే. ఐఎమ్ ద ప్రవీణ్ చంద్ర అండ్ యు ఆర్ ద హీరో. ఓకే, సో కట్అవుట్ బాగానే ఉంది. హాయ్ ప్రవీణ్ చంద్ర. హాయ్ సార్, అమన్ సార్. నేను ఇప్పుడు నిన్నే పిల్లాడితో చేస్తున్నాను, ఒక మూవీ కూడా చేస్తాను త్రిశంకు, అది కూడా సీజీ వర్క్ జరుగుతుంది సార్. ఇవన్నీ కాదు కానీ కట్అవుట్ బాగుంది అబ్బాయిని, ఇది కట్అవుట్ బాగుంది అబ్బాయిది. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పమ్మా ఏదైనా. సార్ ఏం డైలాగ్ సార్ చెప్పండి సార్. ఏం డైలాగ్ ఏదైనా పర్లేదమ్మా, డైలాగ్ చెప్పు. చెప్పు సార్ డైలాగ్ సార్, మీరు చెప్తే నేను చెప్తాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో, ఎవడు కొడితే దిమ్మ దిగి మైండ్ బ్లాక్ అవుతావు. పర్లేదు మనం మేనేజ్ చేద్దాం. అండ్ మీ ఆడిషన్ ఎలా జరిగింది? యాక్చువల్లీ హీ గివెన్ ఏ ఎమోషన్, ఏదైనా ఎమోషన్ సీన్ పట్టించమంటే ఇప్పుడు మౌనం పట్టిస్తున్నారు అంతే, అలాగే జరిగింది. आपको ऑडिशन कैसे हुआ? ऑडिशन नहीं था मेरा भी एग्जैक्टली, मेरा भी एक लुक टेस्ट था पहले कि इफ यू फिट इनटू द कैरेक्टर आल्सो और नॉट, लाइक इफ
because by look I don't generally look like, you know, a typical Telugu girl. So Yeah, exactly. we had to get this look test done first. And then because I was also Yeah, come on, go on, come on, okay. okay. So yeah, that happened, and then sir had already seen my work from my first film. I had few working stills and all of that. So that worked out for me. Yeah. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.